శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 31. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పాఠకులారా, సమర్థులైన గురువుల సన్నిధిలో శిష్యులకు ఎటువంటి లోటు కలగదు. శిష్యులు అంకిత భావంతో ఉంటే వారి అవసరాలను గురువులు నిరంతరం గమనిస్తుంటారు. అనగా భగవంతుడెలా భక్తుని కనిపెట్టి కాపాడుచుంటాడో అదేవిధంగా సర్వదా శిష్యుల మనోగతాలను కనిపెట్టి గురువు కాపాడుతాడని గురుగీతలో శివుడు పార్వతికి బోధిస్తాడు. శిష్యులు ఈ విషయాన్ని తెలుసుకోలేక తమకు తోచిన భావాలను పథకాలను గురువుకు సూచించుతారు. సమర్థులైన గురువు వాటిని ఒక్కొక్కసారి ఖండిస్తారు, ఒక్కొక్కసారి అనుమతిస్తారు. ఏలననగా అనుభవంతో విషయాన్ని శిష్యులే అర్థం చేసుకుంటారని వారి సూచనలను అంగీకరిస్తారు. ఒక్క విషయం మాత్రం శిష్యులైన వారు గ్రహించాలి. గురువుల నుండి ఆదేశాలు లభిస్తే ఆచరించబోనిన శిష్యునికి ఆటంకాలు కలుగువు. శిష్యుడుగా సూచించి అనుమతిని పొందితే దాన్ని ఆచరించేటప్పుడు ఆటంకాలు, కష్టాలు ఎదురవుతాయి. ఒక్కొక్కప్పుడు ఆ పని ఆగిపోవచ్చు కూడా. మనసారా గురువుని ప్రార్థిస్తే ఒక్కొక్కప్పుడు ఆగిపోయిన పని ముందుకు సాగి విజయవంతం కావచ్చు. ఈ విషయంలో శిష్యులే తగుమాత్రం జాగరూకత కలిగి ఆదేశాలను తలదాల్చడం శ్రేయస్కరం. ఇందుకు ఉదాహరణగా నిత్యానందుల వారు ఇప్పుడొక లీలను వివరిస్తారు. హనుమంతుని అనుగ్రహం. పాడలి గ్రామం. ఒకరోజున శ్రీ నిత్యానందుల వారు ధ్యానముద్ర నుండి సావధానులగు సమయానికి విద్యాసాగరుడు ముకుళిత హస్తాలతో, గురుదేవ, దివ్యమైన శ్రీ సమర్థ రామదాస స్వామి వారి లీలలు అమోఘములు, అనిర్వచనీయములు. అటువంటి వాటిని తమరు దర్శించి నాకు బోధించుట నా యొక్క పూర్వజన్మ సుకృతమని తలచి తన్మయుడు నగుచున్నాను. స్వామి, మరికొన్ని లీలలను వినిపించి నన్ను కృతార్థుని చేయగలరని వేడగా శ్రీ నిత్యానంద యోగి ఇట్లు చెప్పుచున్నారు. విద్యాసాగర, మహాత్ముల జీవితమే లీలా జీవితము. వారి ప్రతి కదలికయు, ప్రతి యోచనయు, ప్రతి సంకల్పమున్నూ లీలయే. వారు సిద్ధపురుషులు. వారికి కావలసినదంటూ ఏదీ లేదు. వారు దేహాతీతులైనారు. కావున ఈ ప్రపంచానికే అతీతులన్నమాట. వారి యందు నిరంతరం లోక కళ్యాణ భావనలు తప్ప వేరు భావనలే ఉండవు. అటువంటి ఉత్తములైన జ్ఞానసిద్ధుని లీలలు చెప్పుకొనుట మన ఇరువురి సుకృతమే. వత్స, లీల అనగా క్రీడ లేక ఆట అని అర్థం. క్రీడలలో గెలుపు ఓటమి సహజంగా ఉంటాయి. గెలిచినప్పుడు ఆనందం, ఓడినప్పుడు బాధ కలుగుట సర్వసాధారణ విషయం. సామాన్యుల జీవితాలలో ఇది సుఖదుఖాల రూపంలో తారసపడతాయి. గెలుపు ఓటమి రెంటినీ సమంగా చూడగలిగితేనే క్రీడాకారుడు జీవితంలో తిరిగి ఎప్పుడైనా గెలిచే అవకాశం ఉంది. జీవితాలలో కూడా సుఖదుఖాల విషయంలో సమభావాన్ని అలవాటు చేసుకుంటే సామాన్యులే మాన్యులు కాగలరు, ఇతరులకు బోధించగలరు, సర్వులను సక్రమ మార్గంలో నడిపించగలరు. అందుకనే ప్రతి వారి జీవితం లీలగానే గడపాలి. అప్పుడే తాను చేసే ప్రతి కర్మ కూడా యోగంగా మారుతుందని శ్రీ గీతాచార్యులు ఉద్బోధించినారు. విద్యాసాగర, ఒకసారి శ్రీ సమర్థ రామదాస స్వామి వారు చాఫల్ మఠం నుండి బయలుదేరి పరళి మఠానికి వెళ్ళుచున్నారు. చాలామంది శిష్యులు వారిని అనుసరించారు. 2 జాముల వేళ ఒక గ్రామ సమీపానికి చేరారు. ఆ గ్రామం పేరు పాడలి. శిష్యులంతా అలసటతో గురువుగారికి ఒక వినతి చేశారు. ఈ దగ్గరనున్న నదిలో స్నానానుష్ఠానములు పూర్తి చేసుకుని చేరువలోనున్న పాడలి గ్రామంలో భిక్ష చేసుకుని తర్వాత ముందుకు పోదామన్నారు. శ్రీ సమర్థుల వెంట నుండే శిష్యుల అవసరాలు వారికి చక్కగా తెలుసు. అడవిలోనైనా శిష్యులకు కడుపు నింపగల సమర్థులు వారు. కానీ ఈ సంగతి కొందరు ముఖ్య శిష్యులకే తెలుసు. ఇప్పుడు వెంట వచ్చిన వారికి అంతటి విశ్వాసం లేదు. అందువలన అట్లు సూచనలు చేశారు. శ్రీ సమర్థులు అనుమతించారు. గురుదేవులు స్నానం చేసి ధ్యాననిష్టలో కూర్చున్నారు. శిష్యులు స్నానాధికారులు పూర్తి చేసి సమయం మించిపోకుండా గ్రామంలో భిక్షకు పోవాలని త్వరగా గ్రామంలోకి పోవుచుండగా గ్రామం వెలుపలనే గ్రామాధికారి అయిన యవనుని దర్శనమైంది. ఆయన వేసిన ప్రశ్నలన్నింటికీ వినయంగానే సమాధానాలు చెప్పి తాము సమర్థుల శిష్యులమని భిక్షకై గ్రామానికి వచ్చినామని చెప్పారు. ఆ గ్రామస్తుల్లో కొందరును అతనితో కలిసి, మీరు మా గ్రామంలోకి రావద్దు, మేము మీకు భిక్ష పెట్టము. మీరు సోమరులై గురువు వెంట తిరుగుచూ మా కష్టార్జితాన్నంతా తింటూ కాలం గడుపుచున్నారు అని నిందించి, మిమ్ము కాదు అసలు మీ గురువునే అనాలి అని అనరాని మాటలు పలికి వారి జోలెల్లు లాక్కున్నారు. వారు ఆకలి కడుపులతోనూ అవమాన భారంతోనూ తిరిగిపోయి నదీ తీరాన శ్రీ సమర్థుల వారికి చెప్పుకొన్నారు. విద్యాసాగర, ఆ మాటలు విని శ్రీ సమర్థులు గ్రామస్తులకు తగిన శాస్తి చేస్తారని ఆ శిష్యులు భావించారు. కానీ అలా జరగలేదు. శ్రీ సమర్థులు, సరే పర్వాలేదు, నింద చేస్తే పోనీలే, మీ పాపాలన్నీ పోయాయిలేండి, ఇక మన గమ్యానికి నడక సాగించుదామన్నారు.
అందరూ ముఖాలు వేలాడదేసుకొని బయలుదేరినారు. ఇంతలో ఆ గ్రామస్తులంతా కేకలు బొబ్బలు పెట్టుకుంటూ వస్తుంటే శ్రీ సమర్థులు చూచారు. శిష్యులంతా గ్రామం వైపు తిరిగి చూడగా ఆ గ్రామం తగులబడిపోవుట చూండుట కనిపించెను. అప్పుడు కాస్త ఆగి వారందరినీ గురుదేవులు ఏమిటని ప్రశ్నించగా వారంతా శ్రీ సమర్థుల పాదాలపై పడి రక్షించండి, రక్షించండి అని వేడుకొన్నారు. మేము తప్పు చేశాము, తమరి శిష్యులను అవమానపరిచినాము. తమరు సాక్షాత్ దైవస్వరూపులు. మా గ్రామమంతా తగులబడిపోతున్నది. ఒక చిన్న కోతి తన తోకతో మా ఇళ్లకు నిప్పంటిస్తున్నట్లు కనబడింది. మేము దానిని శ్రీ హనుమంతుల వారి చర్యగా భావిస్తున్నాము. మా గ్రామాన్ని రక్షించే వరకు తమ పాదాలు వదలమని దీనాతి దీనంగా వేడుకొన్నారు. అప్పుడు శ్రీ సమర్థులు విషయాన్ని గ్రహించి శిష్యులందరితో గ్రామస్తుల సంకటం తొలగాలని హనుమంతుని ప్రార్థించుదామన్నారు. కొందరు శిష్యుల మనసులో ఆ గ్రామస్తులకు తగిన శాస్తి జరిపించాడు ఆంజనేయుడు, గురుదేవులేమో మనల్ని వారి హితం కోరి ప్రార్థన చేయమంటున్నారే అనే భావన పొడసూపింది. అది గ్రహించిన శ్రీ సమర్థులు శిష్యులతో, నాయనలారా, మనల్ని అవమానించిన వారికి కష్టం కలగాలనుకోవటం సర్వసాధారణ మానవుల పద్ధతి. సాధువుల పద్ధతి అది కాదు. మనకు కష్టం కలిగించిన వారికి సుఖం కలగాలని భగవంతుని ప్రార్థించుట సాధుత్వ లక్షణం అని తెలియండి. అందరూ కలిసి ప్రార్థించండి అన్నారు. గ్రామస్తులు కూడా వారితో కలిసి ప్రార్థించారు. హనుమా మముదయ గనుమా, అపరాధములను మన్నించుమా, మా మనసులలోని మలినములన్నీ ధూళిగా చేసి పాలించుమా. హనుమా మముదయ గనుమా, అపరాధములను మన్నించుమా. నీవు తలచిన మరుక్షణమందే పంచభూతములు కరుణించునుగా. వంచకులము మానేరములెంచకు, సంచితమ్ములను ధూళించుమా. హనుమా మముదయ గనుమా, అపరాధములను మన్నించుమా. ఆగ్రహమును పొందకుమా, దేవా అనుగ్రహమును ప్రసాదించుమా. ఏ గ్రహములనైనా నిగ్రహించెదవు, మా ప్రణతులన్ స్వీకరించుమా. హనుమా మముదయ గనుమా, అపరాధములను మన్నించుమా. వెంటనే ఆంజనేయుడు చిన్న కోతిపిల్ల రూపంలో ఆ కాలిపోయిన ఇళ్లను నీటితో తడుపుతున్నట్లు వారికి దృశ్యం గోచరించింది. శ్రీ సమర్థులు వారిని ఆశీర్వదించి, ఇక వెళ్ళండి, మీ ఇళ్లన్నీ బాగుంటాయని దీవించారు. ఆ గ్రామస్తులంతా వారి పాదాలపై పడి, మేము చేసిన తప్పుకు పరిహారంగా మా గ్రామంలో తమరు శిష్య బృందంతో వచ్చి భిక్ష స్వీకరిస్తే గాని కుదరదని పట్టుబట్టారు. శ్రీ సమర్థుల అంగీకారంతో పాడలీ గ్రామంలో అప్పటికప్పుడే వంటలు చేయించి అందరికీ సమారాధన చేయించి ఆ గ్రామస్తులు ఈ విధంగా ప్రార్థించారు. ఇకపైన మేము ఏ సాధువులను నిందించకుండా ఉండాలంటే మీ జ్ఞాపకంగా ఇక్కడ ఒక హనుమాన్ మందిరం నిర్మించుకుంటాము. తమరే స్వయంగా వచ్చి విగ్రహ ప్రతిష్ఠ చేయాలని గురుదేవుల పాదాలు పట్టి ప్రార్థించారు. శ్రీ సమర్థులు వారిని ఆశీర్వదించారు. సమర్థ పంచాయతనమునకు వృద్ధురాలి భిక్ష. విద్యాసాగర, శ్రీ సమర్థులు ధర్మ సంస్థాపనా కార్యమును ఎంత దక్షతతో నిర్వహించారో దీన్ని బట్టి గ్రహించుకో. అంతేకాదు, వారు అపార దయామయులు. ఇందుకు ఉదాహరణగా మరి ఒక లీల చెప్తాను విను అని శ్రీ నిత్యానందులు చెప్పసాగారు. వత్స, శ్రీ సమర్థుల చేత అభిమానింపబడిన శిష్యులు శ్రీరంగనాథస్వామివారు. ఒక్కసారి భాగ్యనగరంలో అనగా హైదరాబాదులో శ్రీ కేశవస్వామి వారి ఆధ్వర్యంలో శ్రీరంగనాథస్వామి వారు 2 నెలలు కీర్తన చేయ నిశ్చయించుకున్నారు. తొలి రోజులలో భక్తులు ఎక్కువ మంది రాలేదు. చివరి రోజుల్లో ఒకరికొకరు చెప్పుకొని తండోపతండాలుగా వచ్చేవారు. ప్రతిరోజు ఒక వృద్ధురాలు శ్రద్ధగా ఆ కీర్తన వినడానికి వచ్చేది. ఇక 2 రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తియగునని తెలిసి ఆమె మనసులో ఒక కోరిక కలిగింది. ఒక సాధుపురుషునికి భిక్ష పెడితే 1000 మంది బ్రాహ్మణులకు సమారాధన చేసినంత పుణ్యమని చెప్పినారు. నేను కడుబీదరాలని ఎట్లో కష్టపడి ఈ స్వామికి భిక్ష పెట్టగలిగితే నా జన్మ తరిస్తుంది అని యోచించుచు భక్తులంతా వెళ్ళిపోయిన తర్వాత కూడా శ్రీ రంగనాథస్వామి సన్నిధిలో నమస్కరిస్తూ అట్లే నిలబడింది. స్వామి ఆ వృద్ధురాలి పరిస్థితిని గమనించి, ఎందుకు నిలబడినావని అడిగారు. మీకన్నీ తెలుసు అన్నది. ఆమె చెప్పడానికి సిగ్గుపడుతున్నదని గ్రహించి, సరేనమ్మా, రేపు మీ ఇంటికి భిక్షకు రావాలి, అంతేగా, వస్తాంలేపో అన్నారు. మరి కొంచెం సేపు ఆమె అట్లే కదలకుండా నిలబడింది.
ఆమె మనసులో ఈ స్వామి ఒక్కడే వస్తే పర్వాలేదు, పరివారంతో వస్తే నేనేం చేయాలి అని శంక కలిగింది. చెప్పడానికి ధైర్యం చాలక అట్లే నిలిచి ఉంది. శ్రీ రంగనాథస్వామి, ఏమమ్మా శంకించుకు, నేనొక్కడే వస్తాను, సరేనా, ఇక వెళ్ళు అన్నారు. ఆ వృద్ధురాలు ఇంటికి వెళ్ళింది. మరునాడు ఉదయమే శ్రీ రంగనాథస్వామి శిష్యుడు ఒక ఆయన గురువుగారి పూజాపాత్రలు విగ్రహాలుండే పెట్టి తెచ్చి అవ్వగారికిచ్చి, మీ ఇంట్లో ఉంచండి, మా గురువుగారు తర్వాత వస్తానన్నారని చెప్పి వెళ్ళాడు. ఆ అవ్వ తన వద్దనున్న పదార్థాలతో ముగ్గురికి సరిపడే విధంగా వంట చేసింది. అంటే 6 రొట్టెలు, వాటికి సరిపడే కూర, కొంత పిండితో అంబలి అనగా జావ కాచి సిద్ధం చేసింది. శ్రీ రంగనాథస్వామి వారు వచ్చి పూజ పూర్తి చేసి, తల్లి, నీ వంటకములు తెచ్చి ఇక్కడ వడ్డిస్తే నివేదన చేస్తానన్నారు. ఆమె ఒక విస్తరి వేసి 2 రొట్టెలు, కూర, కాస్త అంబలి తెచ్చి వడ్డించి నివేదన కానీయమన్నది. శ్రీరాములకు నివేదించిన తర్వాత రంగనాథస్వామి అలాగే నిలబడి ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉంటే, ఆ అవ్వ, ఏమి స్వామి, తమరు భిక్ష స్వీకరించండి అన్నది. ఆయన ఆ అవ్వతో, అమ్మా, నీవింత ప్రేమతో భోజనం పెడుతున్నావని మా గురుదేవులైన శ్రీ సముద్రుల వారిని కూడా రమ్మని పిలిచాను. వారు వచ్చిన వెంటనే భోజనం ప్రారంభిస్తాము అన్నారు. ఆ ముదుసలి ఇప్పుడు శ్రీ సముద్రులు ఎక్కడ ఉన్నారని అడిగింది అమాయకంగా. వారు చాపల్ మఠంలో ఉన్నారని స్వామి సమాధానమిచ్చారు. ఆమె ఆశ్చర్యపోయి ఇక్కడికి ఆ మఠం ఎంత దూరమని ప్రశ్నించింది. సుమారు 200 క్రోసులుండవచ్చు అని శ్రీ రంగనాథస్వామి చెప్పగానే ఆమె అవాక్కయ్యింది. ఇంతలో శ్రీ సమర్థరామదాస స్వామి వారు చాపల్ మఠంలో కళ్యాణ్తో, నన్ను రంగోబా పంక్తి భోజనానికి ఆహ్వానించాడు, నేను వెళ్ళొస్తా, ఇక్కడ అందరూ భోజనం కానివ్వండి అంటూనే పాదుకులు వేసుకొని బయటకు నడిచి తిరిగి చూసేసరికి అదృశ్యమైనారు. భాగ్యనగరంలో రంగనాథస్వామి ఎదుట ప్రత్యక్షమైనారు. ఆయనకు ఎదురొచ్చి చేయి పట్టి లోనికి ఆహ్వానించి రంగోబా పీటపైన ఆసీనులను చేశారు. చేతులు కట్టుకొని ఎదుట నిలబడినారు. శ్రీ సముద్రుల వారు, ఏమి రంగోబా, ఇంత ప్రేమగా పిలిచావు, ఏమిటి విశేషం, విందులో ప్రత్యేకత ఏమిటో చెప్పు అని అడిగారు. రంగోబా పరమ సంతోషంతో, గురుదేవా, విదురుని ఇంట శ్రీకృష్ణునికి దొరికినట్లే ప్రేమ భక్తియుతమైన ప్రత్యేక భోజనం, అందుకే తమరిని ఆహ్వానించానన్నారు. శ్రీ సమర్థస్వామి, అయితే ఇదే నగరంలో ఉండే కేశవస్వామిని ఎందుకు పిలవలేదు అన్నారు. ఇప్పుడు తమ ఆజ్ఞ అయ్యింది కదా, ఇదిగో పిలుస్తానంటుండగానే వాకిట్లో కేశవస్వామి ప్రత్యక్షమైనారు. రంగోబాతో శ్రీ సముద్రుల వారు, ఇంత భక్తియుక్తమైన ప్రత్యేక విందును జయరాం స్వామి ఆనందమూర్తి లేకుండా ఎలా ఆరగించగలం అని ప్రశ్నించగా, ఆయన క్షణంలో వారు కూడా వచ్చేస్తారు స్వామి అన్నారు. తర్వాత ఆయవతో, తల్లి, మొత్తం 5 విస్తర్లు వేసి అందరికీ వడ్డించమ్మా అంటుండగానే జయరాం స్వామి ఆనందమూర్తి కూడా వచ్చేశారు. ముసలమ్మగారు వెతికి వెతికి తెచ్చి 5 విస్తర్లు వేసి అందరికీ నమస్కరించి కూర్చుండజేసి వడ్డన ప్రారంభించింది. ఆమె ఒక్కొక్కరికి సగం జొన్న రొట్టె, కాస్త కూర, కాస్త అంబలి అన్నీ వడ్డించింది. సమర్థ పంచాయతనం అనగా 5గురు సమర్థులను చలోక్తులతో ఒకరికొకరు నవ్విస్తూ నవ్వుతూ మధ్య మధ్య భగవన్నామం చేస్తూ భుజిస్తున్నారు. రంగనాథస్వామి అవ్వతో, తల్లి, నీ చేతి వంట రుచి వర్ణించతరం కాదమ్మా, ఇటువంటి ప్రేమపూరితమైన భోజనం చేసిందే లేదు మేము, చాలా అద్భుతంగా ఉంది, తిన్న కొద్దీ తినాలనిపిస్తున్నది, దయతో మరికొంచెం వడ్డించమని అంటుంటే స్వామి వంటకం అయిపోయిందని ఎలా చెప్పాలా అని బాధపడుతుంటే, అమ్మ, అయిపోయిందనుకుంటున్నావా, ముందు వెళ్ళి పొయ్యి దగ్గర చూడమ్మా అన్నారు రంగోబా స్వామి. ఆమె ఆశ్చర్యంతో వెళ్ళి చూస్తే తను చేసిన వంటకం అట్లే ఉంది. సంతోషంతో తెచ్చి అందరికీ వడ్డించి ఆ పాత్రలు యథావిధిగా అక్కడ పెట్టి అతిథులకు నీరు వడ్డించి మళ్ళీ పొయ్యి దగ్గర చూసింది. పాత్రలు నిండుగా వంటకములు, మళ్ళీ అందరికీ కొసరు తినిపించింది. రంగనాథస్వామి, చాలు తల్లి, నీ భోజనం నా జన్మలో మరువలేనమ్మా అని బ్రేవుమని తీరించి అందరి వంక చూచి, స్వాములారా, కడుపు నిండకపోతే చెప్పండి, ఇంకా కావలసినంత భోజన పదార్థాలు ఉన్నాయన్నారు. వారంతా కూడా బ్రేవుమని తేన్పులతో పొట్టలు తడుముకొని సమాధానంగా తృప్తిగా భుజించినట్లు సంతోషాన్ని తెలిపారు. అవ్వ ఆనంద బాష్పాలు కారుస్తూ నిలిచింది. అందరూ తాంబూల సేవనం కూడా చేస్తుండగా శ్రీ సమర్థులు ఇలాగన్నారు, ఏమయ్యా రంగోబా, బ్రేవుమని త్రేంచి వెళ్ళిపోవటం నీకు న్యాయమా, ముసలి అవ్వకు ఏమైనా ఇయ్యవద్దా అన్నారు. స్వామి, ఆరగించుట పిల్లల వంతు, మూల్యం చెల్లించుట పెద్దల వంతు, ఆ పని తమరిదే, మీ ఇష్టం, ఏమిస్తారో ఇయ్యండి అని చెప్పారు రంగోబా. శ్రీ సమర్థులు నవ్వుచూ, నాకే పని పెట్టావా అంటూ నమస్కరించవచ్చిన మధుసలి తలపైని తమ వరదహస్తమునుంచారు. అంతే, ఆమె సమాధి స్థితిని పొంది కొంత తరువు అట్లాగే ఉంది. శ్రీ సమర్థులే తిరిగి బాహ్యస్మృతి తెప్పించి, ఇదే ఆనందంతో ఉండు, ఆనందబాయి వను పేరుతో వర్ధిల్లు అని దీవించినారు. విద్యాసాగర, మహాత్ముల యొక్క మహత్తు తెలిసినప్పుడు నవవిధ భక్తి క్రమంలో ఆఖరుదైన ఆత్మసమర్పణ అనేది ఆత్మానందం అనే ఫలితాన్నిస్తుంది. అదే ఆ వృద్ధురాలు పొందింది.
కళ్యాణ్ గురుభక్తిని నిరూపణ. విద్యాసాగర సజ్జనగడలో నివాసముండగానే ఒక లీల చేసినారు. ముఖ్య శిష్యుడైన కళ్యాణ్ ఏదో పని మీద వేరే ఊరికి వెళ్ళి ఉన్నాడు. శ్రీ సమర్థుల వారికి తొడపైన పెద్ద కురుపు వేసి బాధ మొదలైందని పెద్ద పెద్దగా మూలుగుచున్నారు. శ్రీరామనామస్మరణ చేయుచున్నారు. ఇంకా ఈ బాధ తాళలేను, అమ్మా జగన్మాత నన్ను నీలో కలుపుకో, శ్రీరామా అని నోటికి విసుగు విరామం లేకుండా శోకాలు పెడుతున్నారు. శిష్యులంతా శ్రీ సముద్రుల వారి వద్దకు పోయి విచారించారు. వారు తమ తొడపైన కురుపు బాధ పెడుతున్నదని చెప్పారు. దానికి మందేమిటని శిష్యులు ప్రశ్నించగా, మీ వల్ల కాదులే, నా బాధేదో నేనే పడతాను అన్నారు. శిష్యులు, చెప్పండి, ఏమి చేస్తే బాధ నివారణ అవుతుందో చెప్పందే మాకెలా తెలుస్తుందని ప్రాధేయపడి అడిగారు. అడగంగా వారితో ఇలా చెప్పారు. ఎవరైనా పంటితో కొరికి ఆ కురుపులోని చీము చెడు నెత్తురు మొత్తం నోటితోనే పీల్చి బయట వస్తే బాధ నివారణ అవుతుంది. మీలో ఎవరైనా ఆ పని చేయగలిగితే చేసి నా బాధ నివారించండి, లేకుంటే దానంతటదే పగిలే వరకు నాకు బాధపడడం అనేది తప్పనిసరి అని చెప్పారు. శిష్యులందరూ ముఖాలు వికారంగా పెట్టుకున్నారు. యువతలికి వచ్చి, నోటితో చీము నెత్తురు పీల్చాలంట, నీ వల్ల అవుతుందా అని ఒకరినొకరు ప్రశ్నించుకున్నారు. అందులోని ఒకరు, నీ వల్ల అవుతుందా అని ఎదుటివారిని ఎందుకు అడుగుతావు, ఆ పని నీవే చేయొచ్చును కదా అన్నారు. అబ్బో, నీవు భలే చెప్పావే, నా వల్ల కాకనే కదా నీవని అడుగుచున్నాను అన్నాడు అతను. మొదటివాడు, నీ వల్ల కాని పని మరొకరి వల్ల అవుతుందని ఎలా ఊహిస్తావు, అందరూ నీలాంటి వారే కదా అని ఎత్తి పొడిచాడు. నీవు మరీ చెప్తావులే, ఏదో స్వామివారి బాధ నివారించడానికి ఎవరైనా పనికొస్తారేమోనని అడిగాను, ఇందులో తప్పు పట్టడానికి నేనేమి వారిని బలవంతంగా ఆ పని చేయమనలేదుగా అని తన్ను తాను సమర్థించుకున్నాడు. ఈ విధంగా ఒకరితో ఒకరు దెప్పులతో ఎత్తిపొడుపు మాటలతో వాగ్వివాదాలతో గొడవపడి ఎవరికి వారు చప్పుడు చేయకుండా ఆ రాత్రికి ఇక గురువుగారిని పలకరించకుండానే పడుకొనేశారు. శ్రీ సముద్రుల వారు పగలు రాత్రి తేడా తెలియనంతగా బాధతో మూలుగుచూ శ్రీరామనామస్మరణ చేస్తూ గడుపుచున్నారు. తెల్లవారింది. మళ్లీ గురుదేవుల కేకలు బాధతో కూడిన స్మరణతో గదంతా దద్దరిల్లుచున్నది. శిష్యుల్లో ఒకరన్నారు, సమయానికి ఆ కళ్యాణ్ ఉన్నట్లయితే ఎలాగోలా సేవ చేసేవాడు. ఆయన లేడు, ఉద్ధవుడేమో అంతకన్నా దూరంలో ఉన్నాడు. ఏం చేయాలి? ఇప్పుడు శివాజీ మహారాజుకు కబురు పెడితే మంచిదేమో, ఆయన వైద్యుడినన్నా ఏర్పాటు చేస్తాడన్నాడు. సరే, ఈరోజు కళ్యాణ్ వస్తే సరే ఉంది, లేకుంటే రాజావారికే చెప్పి ఏర్పాట్లు చేయించుదామని నిర్ధారించుకొని ఎవరి పనులు వారు చేసుకో మొదలెడినారు. ఎవరో పిలిచినట్లు కళ్యాణ్ స్వామి వచ్చేశాడు. శిష్యులందరూ, అమ్మయ్యా వచ్చేసావా అన్నారు. ఏమైందని విచారించి విషయం తెలుసుకున్నాడు. వింటూనే కాళ్ళు కడుక్కొని గురుదేవుల గదిలోనికి వెళ్ళేసరికి అతని వెనకాలే కొందరు అనుసరించారు. కళ్యాణ్ గురుదేవుల బాధను తప్పక నివారణ చేయగలడు అని వారందరికీ మంచి నమ్మకం ఉంది. అందుకే ఏం చేస్తాడో చూద్దామని అనుసరించారు. కళ్యాణ్ లోనికి పోతూనే గురుదేవులకు నమస్కరించాడు. గురుదేవ్ ఏమైంది అని అడుగుచుండగానే శ్రీ సమర్థులు పెద్దగా, వచ్చావా కళ్యాణ్, నీ వచ్చేదాకా నేను బ్రతికి ఉంటాననుకోలేదురా, ఇంతమంది ఉండి ఏమి ప్రయోజనం, నా బాధగా నన్ను వదిలేశారు అంటూ పెద్దగా ఏడుస్తున్నట్లుండేసరికి, గురుదేవా ఇప్పుడేం చేయాలో చెప్పండి, క్షణంలో మీ బాధ దూరం చేస్తానన్నాడు. ఏడుస్తూనే శ్రీ సమర్థులు, ఇదిగో ఇక్కడ అని తన తొడ లోపలి వైపును చూపిస్తూ, ఇక్కడ కురుపు, అయ్యో బాధ, తాడలేకున్నాను, చురుకులు పోట్లు అంటూ దీనిని పంటితో కొరికి దానిలోని చీము నెత్తురంతా నోటితో పీల్చేయాలన్నారు. ఒక్క క్షణంలో బాధపోతుంది, ఉండండి అంటూ శ్రీ సముద్రుల వారి తొడపట్టుకుని పళ్లతో కొరకు ప్రయత్నించేది చూసి మిగిలిన శిష్యులంతా వికారంగా కళ్ళు చీకిరింపు చేసుకుని అటు చూడలేమన్నట్లుగా కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుని అబ్బో అనుకుంటుంటే కళ్యాణ్ కురుపులోని చీమునంతా పీల్చి ఊయకుండా మింగేస్తున్నాడు. అది చూసేవారందరికీ వికారంతో కడుపులో తిప్పినట్లయి వాంతికి వచ్చేటట్లుండి బయటికి పరిగెత్తినారు. కళ్యాణ్ పీల్చడం అయిపోయింది. అమ్మయ్య, నా బాధ తీరిపోయిందంటూ లేచి గురువుగారు బయటకు వచ్చేశారు. తొడ కట్టు విప్పేశారు. తీరా చూస్తే అది కురుపు కాదు, ఏమీ కాదు. ఒక మామిడి పండును ఆయన తొడకు పెట్టి ఉత్తరీయంతో కట్టుకున్నారని తెలిసింది. ఇక అక్కడున్న శిష్యులంతా ఒక్కటే గొడవ. మామిడి పండని తెలిస్తే మేమెవరైనా ఆ పని చేయగలిగేవారేమో, అమ్మో గురుదేవులు మనకెంత పరీక్ష పెట్టారు, తెలుసుకోలేక బెంబేలు పడినాము అని ఒకరంటే, నిజంగా 2 రోజులు బాధపడుతున్నట్లే కేకల బొబ్బలు పెట్టారు గురువుగారని ఒకరు, అంతా నాటకమే అని ఒకటే కలకలం సృష్టించారు. ఆ రోజు సత్సంగంలో గురుదేవులు ఇలా చెప్పారు, గురువుగారు నాటకమాడినారా? మీరు సమర్థుల శిష్యులమని చెప్పుకొని తిరగడం నాటకం కాదా? నేను నాటకమాడింది ఏడ్చింది 2 రోజులే. మీరు ఎన్ని రోజుల నుండి నటిస్తున్నారో, ఇంకెన్ని రోజులు నటిస్తారో ఆలోచించుకోనండి. భగవంతుని సన్నిధానంలో కూడా నటన మానలేదు కదా మీరు. మీ నటనను సరిచేయడానికే నేను నటించవలసిన అగత్యం ఏర్పడింది. నిఖార్సైన శిష్యులకు గురువుగా ఉండగలగడం సద్గురుని అదృష్టం.
దుష్టచింతనలు, అసూయ, ఈర్ష్యాద్వేషాలతో నిండి ఉండే శిష్యులకు గురువుగా ఉండాలని ఏ గురువైనా కోరుకుంటాడా? మీరంతా స్వచ్ఛతను, నిర్మలత్వము ఎప్పుడు అలవర్చుకుంటారా అని ఇంకా ఇంకా ఎదురు చూస్తున్నాను. మీలో రావలసినంత మార్పు రావడం లేదు. మీరంతా సత్శిష్యులుగా మారాలనేదే మా ఆకాంక్ష మరియు దైవం యొక్క ఆకాంక్ష. మంత్రానుష్ఠానము, నియమనిష్టలు, శారీరక మానసిక దృఢత్వము, సత్సహవాసము, మనోజయము, ఆశ్రమ నియమపాలనము, ఆహార నియమములు ఇవన్నీ సాధించగలిగినప్పుడే మీరంతా ఎవరికి వారు పూర్ణులు కాగలిగేది. మీ అందరి యొక్క బాధ్యత ఇప్పుడు నాపైనున్నది. ఇది తర్వాత శ్రీరాముల వారికి అప్పగించబడుతుంది. కావున మీరందరూ స్వచ్ఛమైన జీవన విధానమును అలవర్చుకొనండి. ఒకరినొకరు ప్రేమించాలి, సహాయం అందించుకోవాలి. కానీ విమర్శించుకొనుట, ద్వేషించుకొనుట తగదని అందరికీ బోధించినారు. శిష్యులందరూ తమలోని అవగుణాలను తొలగించుకునే ప్రయత్నం చేస్తామని నిర్ణయించుకున్నారు. విద్యాసాగర సద్గురువులు అనగా శ్రీ దత్తాత్రేయ తత్వముతో శోభించువారే. శ్రీ దత్తాత్రేయునికి కదా యోగి, కదా భోగి, కదా నగ్న పిశాచవత్ అని బిరుదులున్నాయి. అనగా యోగస్థితి, భోగస్థితి, నగ్నస్థితి, పిశాచస్థితి అని అనగా పిచ్చి స్థితి అని గ్రహించాలి. అనగా ఆయన అనేక మందికి ఈ విధంగా అనేక రూపాలతో దర్శనమిచ్చారని భావం. ఈ విషయం తెలుసుకుని ఉంటే మనకు గుర్తింపు కలగవచ్చునని తెలిపి ఉన్నారు. సమర్థ సద్గురువైన శ్రీ రామదాసస్వామి సర్వజ్ఞులు. వారి వద్దకు వచ్చే శిష్యుల యొక్క మనోభావములన్నీ తెలిసి ఉండును కదా. మరి ఆయనచే స్వీకరింపబడిన శిష్యులలో దుర్గుణాలు ఎందుకున్నాయనే ప్రశ్న రావచ్చును. సద్గురువును ఆశ్రయించవచ్చిన శిష్యుడు ముందే సుశిక్షితుడై ఉండాలనే నియమం లేదు. అనేక అవగుణాలతో ఉండవచ్చు. శిష్యుడైన తదుపరి క్రమంగా అతడు పరిశుద్ధుడు కావచ్చును. అందుకే సమర్థ గురువులకు పతితపావనుడనే బిరుదు ఉంది. గురుసేవను ప్రేమతో మనస్ఫూర్తిగా ఆచరించే వాని పాపాలన్నీ పటాపంచలైపోవునని బ్రహ్మదేవుడు కలిపురుషునికి సూచించినది బ్రహ్మవైవర్త పురాణ కథలో ఉన్నది గదా. రంగోబా గోసావి. విద్యాసాగర నిగడి రంగనాథస్వామి కాకుండా రంగోబా గోసావి అని ఒక ఆయన శ్రీ సముద్రుల వారు రచించిన అభంగాలు, స్తోత్రాలు అన్నీ మధురమైన కంఠస్వరంతో సంకీర్తన చేస్తూ శ్రీ సముద్రుల వారి వద్ద దీక్షను పొందాడు. పురాణములు, కథాగానములు చక్కగా చేస్తుంటే శ్రీ సముద్రులు కూడా తన్మయులయ్యేవారు. ఆయన ఒక్కొక్కప్పుడు ఆశ్రమం విడిచి వెళ్ళి కోరిన పదార్థాలు తిని తిరిగి వస్తుండేవాడు. ఒక్కొక్కసారి తిండి తిప్పలు లేకుండా 2 రోజులు ఆశ్రమం బయటనే పడి ఉండేవాడు. ఇది తెలిస్తే గురుదేవులు కోపం చేస్తారేమోనని అతన్ని లేపి తీసుకొచ్చి శిష్యులు భోజనం పెడుతుండేవారు. అతనికి తాను చేస్తున్న తప్పు తెలుసు, కానీ మానుకునేందుకు కుదరలేదు. ఆయన ఒకనాడు సంకీర్తన అద్భుతంగా చేశాడు. అందరినీ ఆనందడోలికలలో ఊగించాడు. శ్రీ సమర్థులు పరవశులై కూర్చున్న చోటి నుండి లేచి వచ్చి గంభీరంగా నిలబడి, భళ ఆనందం, పరమానందం, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నారు. రంగోబా గోసావి వెంటనే పాదాలు దాకి నమస్కరించి, సద్గురునాథ, నాకు కొన్ని దురలవాట్లున్నవి, తమరికి తెలిసియే యుండును. అవన్నీ నా నుండి దూరం కావాలి, ఇదే నా కోరిక అన్నాడు. గురుదేవులు, ఇది కోరిక కాదే, ఇంకేమైనా అడుగు, ఇచ్చేదనన్నారు. తండ్రి, ఈ ప్రపంచంలో అన్నీ నశించిపోయేవే, వాని వల్ల ఏమీ ప్రయోజనం లేదు. తమరి అనుగ్రహంతో ఈ జీవిని పావనం చేయండి. నా దురభ్యాసములన్నీ దూరం చేయగల సమర్థులు తమరే. తమరి దయ తప్ప నాకింకేమీ వద్దు దేవా అని ప్రార్థించాడు. శ్రీ సమర్థులు, కళ్యాణ్ ఇతడేం కోరుచున్నాడు అంటూ ప్రశ్నించగా, కళ్యాణ్, గురుదేవా, ఇతడు తన తప్పు తెలుసుకుని పశ్చాత్తప్తుడైనాడు, అనుగ్రహించండి అని ప్రార్థన చేశాడు. శ్రీ సమర్థులు అతని తలపైన వారి వరదహస్తాన్ని ఉంచి, నీ కోరిక ఫలించునుగాక అని దీవించారు. విద్యాసాగర, ఇక్కడ అందరూ తెలుసుకోవలసింది ఏమిటంటే, సద్గురువు పతిత పావనుడు అని తెలిసినా ఆయనను ఆశ్రయించి పావనుడు కావాలనే భావన శిష్యునిలో కూడా కలగాలి. అప్పటిదాకా గురువులోని శక్తి దానంతటదే వచ్చి శిష్యుని ఉద్ధరించుట జరగదు. భగవంతుని శక్తి జగమంతా నిండి ఉన్నది, కానీ ప్రార్థించిన వారికే భగవత్కృప లభిస్తున్నదనేది సత్యం అని బోధించగా అందరూ జై జై రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, జయ జయ ధ్వానాలు చేశారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 31వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.